ఇది మీకు కనిపిస్తుందో లేదో, వచ్చి మా కింద డోర్ నాక్ చేసి మా పెద్ద అబ్బాయిని నేను ఎక్కడున్నానని అడిగి నేను మిద్దె పైన ఉన్నాను అని చెప్పి బాబు చెప్పడంతో, అంటే మా పిల్లోళ్ళకి తెలియదు తనకి నాకు గొడవలు అవుతున్నాయి అప్పుడు అని చెప్పి నేను చెప్పలేదు వాళ్ళకి. పెద్ద అబ్బాయి కింద ఉన్నాడు, చిన్న అబ్బాయి నాతో పైన ఉన్నాడు. అయిన వెంటనే వచ్చి నన్ను దారుణంగా కొట్టి తిరిగి అతను ఎంతో హుందాగా వెళ్ళిపోయాడు. అతను ఆ రోజు చెప్పినట్టు అడిగాడు, నాకు చెప్పాడు, ఏ పోలీసుని పిలుచుకుంటావో పిలుచుకో, ఎవరు వస్తారో రాని నేను చూసుకుంటాను అన్నాడు. ఏం చెయ్యలేరు నేను ఎవరొచ్చినాను. అతనికి ఆ ధైర్యం ఎలా వచ్చింది అంటే అతను కాన్ఫిడెంట్గా చెప్తాడు, నా వెనకాల జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు నా వెనకాల ఎవరు ఉంటారు వాళ్ళని, వీర మహిళలు ఉన్నారు నా వెనకాల అంటున్నాడు. వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని మోసం చేయమని చెప్పి కిరణ్ రాయలకి చెప్పారా? అమ్మాయిల్ని పవన్ కళ్యాణ్ గారు చాలా దృఢంగా చెప్పారు, ఎక్కడ ఆడపడుచు కష్టం వచ్చినా నేను నిలబడతాను అని. నేను 2 రోజులుగా పోరాడుతున్నాను. నిన్న ఒక నోటీస్ విడుదల చేశారు, పార్టీకి దూరంగా ఉండాలి కిరణ్ రాయల్ అని చెప్పి. అంతే తప్ప నాకు సపోర్టుగా ఇంతవరకు ఎవ్వరు కూడా ఒక్క కాల్ కూడా నాకు రాలేదు. అతను నన్ను ఇంత ఘోరంగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తున్నాడు, ప్రాణహాని ఉంది, నా బిడ్డల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు, రోడ్లో వెళ్తే యాక్సిడెంట్ చేపి చంపేస్తానంటున్నాడు. ఏవి కానీ రాలేదు. ఇంకొకటి, అతను చాలా ఒక మీడియాతో, ఆ మీడియా ఏదో కూడా నాకు తెలియదు, చెప్పాడు, చూపెట్టి బాండ్స్ చేతిలో పెట్టి చూపించేసి లాక్కొని తీసుకునేశాడు. మీరు గమనించారో లేదో బాండ్స్ అన్ని, ఇది దాని జిరాక్స్ కాపీస్. 2013 నుంచి మాకు కాంటాక్ట్ ఉంది. 2015-16లో అన్నీ తెగిపోయాయి బంధాలు. డబ్బులకి ఎటువంటి ఇది లేదు, క్లియర్ అయిపోయి ఆ అమ్మాయికి సెటిల్ చేసి పంపించేశాము అన్నారు. 9 years తర్వాత, ఆల్మోస్ట్ 10 years తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్ తీసుకొచ్చారు, డబ్బులకు అమ్ముడు పోయి అని చెప్పారు. డబ్బులకు అమ్ముడు పోయి నేను చేసుంటే 2023లో నాకు ఈ బాండ్ ఎందుకు రాయించాడు? తాను స్వహస్తాలతో, మీరందరూ చూసుంటారు, అతను నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను తీసుకుంటున్నాను, వీడియో నేను ఇచ్చాను, తెలియకుండా నా మనుషుల దగ్గర వీడియో తీపిచ్చాను, ఆంధ్రజ్యోతి పేపర్లో డేట్ చూడండి అన్నాడు. 2023 డేట్. 2023లో నాకు అతను ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఏ ప్రెస్ వాళ్ళన్నా అడిగారా? ఏ పొలిటికల్ వాళ్ళైనా అడగగలిగారా? లేదు. ఎందుకని? పార్టీ ఇప్పుడు వాళ్ళది ఉందని అంటున్నారా? ఎందుకని? ఒక మహిళకు అన్యాయం జరుగుతుంటే ఎవరూ సపోర్ట్ రాకుండా నాకు న్యాయం ఎవరూ చేయలేకపోతున్నారు. అతను మాట్లాడే మాటలకి అందరూ వెనకాలండి కామెంట్స్ చేస్తున్నారు, నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు. నేను చేసిన తప్పు, అతన్ని నమ్మడం నేను చేసిన తప్పు. నేను అందరి ముందు నేను ఒప్పుకుంటున్నాను, నేను అతను నమ్మడం నేను చేసిన తప్పు. 2015లో క్లియర్ అయిపోయిందని చెప్పిన అతను ఎందుకు ఇవ్విచ్చాడు? ఎందుకు 2025కి 26కి నాకు 2 చెక్స్ ఇవ్వడం జరిగింది? ఎందుకని ఇచ్చాడు నాకు ఇవి? లావాదేవీలు లేవు అని చెప్పాడు ఆర్థికంగా, ఎందుకు జరిగాయి ఇవి? 2015లోనే ముగిసిపోయి ఉంటే 2022 ఈ వీడియో మీరైతే చూసారంటే, నేను అతను నా పిల్లలతో సహా మేము బయట ఉన్నప్పుడు ప్రెస్ మీటింగ్లో ఈ మొబైల్తోనే షూట్ చేయబడిన వీడియో ఇది. అతను ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతున్నాగా నేను తీసిన వీడియో ఇది. కావాలంటే మీరు నా మొబైల్ చెక్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి తీసామా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు అతను 2022లో కూడా ఎందుకు నాతో కాంటాక్ట్లో ఉన్నాడు? అతను